బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి కేసులో A1 గా ఉన్న ఓలుపల్లి రంగారావును సిఐడి అరెస్టు చేసింది. వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత రంగారావు అజ్ఞాతంలోకి వెళ్లారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనూ రంగారావు నిందితుడిగా ఉన్నారు. రంగారావును రేపు విజయవాడ సిఐడి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై నేడు తుది విచారణ జరగనుంది. వంశీ బెయిల్పై విజయవాడ SC/ST కోర్టు విచారణ జరపనుంది. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి కేసులో A1 గా ఉన్న ఓలుపల్లి రంగారావును సిఐడి అరెస్టు చేసింది. వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత రంగారావు అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా సమాచారం. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనూ రంగారావు నిందితుడిగా ఉన్నారు. రంగారావును రేపు విజయవాడ సిఐడి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై నేడు తుది విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ముఖ్యంగా ఈ రంగారావుకి సంబంధించి ముఖ్య అనుచరుడుగా పేరుతో పాటుగా రంగారావే ఈ కేసుకి సంబంధించి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కీలక నిందితుడుగా ఉన్నారని చెప్పుకోవాలి. ఏదైతే ఈ సత్యవర్ధన్ కి సంబంధించినటువంటి అతని బంధువు ద్వారా ఎవరినైతే కిడ్నాప్ చేశారో దానికి సంబంధించిన స్కెచ్ అంతా కూడా మోహన్ రావే వేసినట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో రంగారావుకి సంబంధించి ఇన్ని రోజులు అతను కనిపించకుండా తిరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం సిఐడి పోలీసులకు సంబంధించి ఏదైతే ఎక్కడైతే విచారణ చేపడుతూ అతనికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ సేకరించిన పనిలో అతను ట్రేస్ అయినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు విజయవాడ కోర్టులో రంగారావుని హాజరుపరిచే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే రంగా అరెస్ట్ తోటి ఈ కేసుకి సంబంధించినటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకి సంబంధించినటువంటి అంశంలో ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇతన్ని విచారణ చేసినట్లయితే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకి సంబంధించి వంశీ అరెస్ట్ రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో అతను ఎటువంటి ప్రోద్బలం ఉంది అనే అంశానికి సంబంధించినటువంటి విషయంలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి లాయర్లు ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ కి సంబంధించి పోలీసులు కూడా తమ కౌంటర్ ని దాఖలు చేయాలని చెప్పి కోరటం జరిగింది. పోలీసులు కౌంటర్ దాఖలుతో పాటు 2 రోజులుగా గత 2 సార్లు ఇప్పటికే ఈ ఏదైతే బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి విచారణను అయితే చేపట్టారు. విచారణలో వంశీని కనుక బయటకి బెయిల్ ఇచ్చినట్లయితే ఎవరైతే దీనికి కేసుకి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా తారుమారు చేసే అవకాశం ఉంది అనే వాదనను వినిపించారు. ఈ నేపథ్యంలో ఈ రోజుకి కోర్టు వాయిదా వేయడం జరిగింది. అయితే వంశీ బెయిల్ వస్తుందా రాదా అనే అంశానికి సంబంధించి ఈ రోజు తుది విచారణ జరిగిన తర్వాత బెయిల్ కి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది వంశీ. థ్యాంక్ యూ కాంతి.